వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. అవి మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో మీ అందరికి వచ్చేసి ఈరోజు హ్యాపీ వినాయక చవితి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇంకా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో దీంట్లో అయితే పెద్ద ఎడిటింగ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇమేజ్ యాడ్ చేయడమే. మీ గణేష్ని ఇమేజెస్ అయితే మీ విలేజ్ ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేసి మనకు లైఫ్లో గుర్తుండిపోయేలా వాట్సాప్ స్టేటస్ వీడియోగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. అంతేకాదు ఇంకా మన ఛానల్కి టైం అయితే అవసరం ఫ్రెండ్స్, అవి మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ మీ తరపున చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం నేను చేస్తుంటా ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరైతే డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ చేసి 16:9 మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తున్న మీడియా లేయర్, వాయిస్, ఆడియోని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను. ఈ టెంప్లెట్ లింక్ కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేశాను, మీరైతే డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న మనకు 33 సెకండ్స్ అయితే మనకు టెంప్లెట్ ఉంది ఫ్రెండ్స్. ఈ 33 సెకండ్స్ మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా మాకు లెంత్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డూప్లికేట్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యాడ్ చేసి సేమ్ ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీ విలేజ్ ఇమేజెస్ అయితే ఏవైతే వినాయకుని ఇమేజెస్ ఉన్నాయో సో ఆ ఇమేజెస్ అయితే ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో నేను అనేది సింపుల్గా ఒక ఇమేజ్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని ఇవ్వండి. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ ఎడిటింగ్, పెద్ద ఎడిటింగ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను ఒక వీడియో చేయాలని అనుకుంటున్నా మీ అందరి కోసం. సో హ్యాపీ వినాయక చవితి, అందుకు మీకు చెప్పనికే నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ వినాయక చవితి నా తరపున. సో ప్లీజ్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఆల్మోస్ట్ అందరూ వినాయక చవితి అని, ఇక్కడ హ్యాపీ వినాయక చవితి అని కింద కామెంట్ చేయండి ప్లీజ్. మీ అందరి తరపున అది ఒక చిన్న రిక్వెస్ట్, మనకు ఇది లైఫ్లో గుర్తుగా ఉండిపోతుంది. ఓకే, ఈ విధంగా యాడ్ చేసి ఫ్రెండ్స్ మనకు న్యాచురల్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ తెలిసిందే మనకు ఆడియో ఉంది మొబైల్లో, మనకు ఇక్కడ వచ్చేసి మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ అన్ని డిస్ప్లే అయితే ఇక్కడ నుంచి మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, యాడ్ చేసి మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసి మంచి పవర్ఫుల్గా మనకు నచ్చిన క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేసి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అంతా వీడియో రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మనకు ఇక్కడ షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మనకు లోలో అనేది హైలో పెట్టండి, మంచి క్వాలిటీ వస్తుంది. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండి, ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి గ్యాలరీలోకి సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలని ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.